మొహమ్మద్ యూనస్. ఇతని గురించి నేను మొదటి నుంచే మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. ఇతను కనిపించేంత అమాయకుడు కాదు. క్రిమినల్ మైండ్ సెట్ కలిగిన వాడు. కంప్లీట్గా యాంటీ ఇండియా మైండ్ సెట్ కలిగిన వాడు. వీడు ఎలాగైనా సరే బంగ్లాదేశ్ ప్రజల్ని యాంటీ ఇండియాగా మార్చాలి అనుకున్నాడు. షేక్ హసీనాను దేశం నుంచి వెళ్ళగొట్టి వీడు పవర్లోకి ఎలా వచ్చాడో ఆ ప్రాసెస్ని చూసి నాకు అప్పుడే అనిపించింది, బంగ్లాదేశ్లో జరుగుతున్న హింస వెనుక వీడు ఖచ్చితంగా ఉన్నాడు అని. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, వీడు ఒక అమెరికా పెంపుడు మనిషి. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలడం వెనుక, అక్కడి స్టూడెంట్స్ని ఇస్లామిక్ రాడికల్స్ని రెచ్చగొట్టడం వెనుక వీడిని సపోర్ట్ చేస్తున్న అమెరికా ఐఎస్ఐ హస్తం ఉంది. అమెరికా ఇదంతా ఎందుకు చేస్తుంది బ్రదర్? వాళ్లకు ఏం అవసరం అనుకోకండి. అమెరికా ఇలా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో చేసింది. బంగ్లాదేశ్తో ఎందుకు చేసింది అంటే సెయింట్ మార్టిన్ ఐలాండ్ కోసం. ఈ ఐలాండ్ ఎక్కడుంది, దీని స్టోరీ ఏంటి అంటే ఇది బంగ్లాదేశ్ కింద ఉన్న ఒక ఐలాండ్. దీన్ని అమెరికా షేక్ హసీనాకు మాకు ఇచ్చేయమని అడిగింది. సొంత దేశంలోని ఒక భాగాన్ని ఏ ఇండిపెండెంట్ కంట్రీ వదులుకోవాలి అనుకోదు. షేక్ హసీనా కూడా అదే పని చేసింది. మేము ఇవ్వము అని చెప్పేసరికి అమెరికా బంగ్లాదేశ్లోని ప్రజల్ని రాడికల్స్ని రెచ్చగొట్టడం మొదలుపెట్టింది. షేక్ హసీనాను దేశం నుంచి పారిపోయేలా చేసి ఈ అమెరికా పెంపుడు మనిషి అయిన మొహమ్మద్ యూనస్ని పవర్లోకి తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు టాపిక్ అది కాదు. ఈ మొహమ్మద్ యూనస్ గాడు పవర్లో ఉండి చేసిన అకృత్యాలు అన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా బంగ్లాదేశ్లో ఎలక్షన్ జరిగాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP ఇప్పుడు పవర్లోకి వచ్చింది. కొత్త ప్రైమ్ మినిస్టర్గా తారిక్ రెహమాన్ ఎన్నికయ్యాడు. కాబట్టి ఈ ముసలోడు అధికారాన్ని వదిలేయాల్సి వచ్చింది. వీడు పవర్ నుంచి దిగిన వెంటనే వీడు చేసిన ఇల్లీగల్ పనులన్నింటినీ ఆ దేశ రాష్ట్రపతి, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ బంగ్లాదేశ్ మొహమ్మద్ షాబుద్దీన్, ఇతని డార్క్ సీక్రెట్స్ అన్ని రివీల్ చేస్తున్నాడు. రీసెంట్గా బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖలీర్ కొంతో అనే మీడియా ఛానల్తో బంగ్లాదేశ్ రాష్ట్రపతి మాట్లాడుతూ చాలా విషయాలు రివీల్ చేశారు. ఈ మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ రాష్ట్రపతిని చంపేయాలి అని కూడా చూశాడు. ఆ దేశ వ్యాప్తంగా స్టూడెంట్ ప్రొటెస్ట్ జరిగినప్పుడు ఇతను పవర్లోకి వచ్చాడు. ఇతను పవర్లోకి వచ్చిన తర్వాత కూడా దేశంలో వైలెన్స్ ఆగలేదు, స్టూడెంట్ ప్రొటెస్ట్ కూడా ఆగలేదు. ఎందుకంటే వీడు ఈ స్టూడెంట్స్ యాంగర్ని, ప్రొటెస్ట్ని వీడికి అనుకూలంగా వాడుకున్నాడు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరగడం వెనుక కూడా ఖచ్చితంగా వీడి హస్తం ఉంటుంది. బంగ్లాదేశ్ డైరెక్ట్గా ఇండియాను హర్ట్ చేయలేదు, అంత సీన్ బంగ్లాదేశ్కు లేదు. కాబట్టి అక్కడి మైనారిటీ అయిన హిందువుల్ని టార్గెట్ చేస్తే భారత్ పైన పగ తీర్చుకున్నట్టే అనుకున్నారు కావచ్చు. అక్కడి హిందువుల్ని టార్గెట్ చేసి మరీ దాడులు చేశారు. ఈ బంగ్లాదేశ్ రాష్ట్రపతి ఇంటర్వ్యూలో అక్టోబర్ 22, 2024 రోజున ఈ మొహమ్మద్ యూనస్ని సపోర్ట్ చేసే స్టూడెంట్ లీడర్లు అండ్ కొంతమంది రాడికల్స్ ఎలా అయితే షేక్ హసీనా ఇంటిని పగలగొట్టి పూర్తిగా తగలబెట్టారో అలా రాష్ట్రపతి భవన్ పైన దాడి చేయడానికి వచ్చారు. వందల మంది ప్రెసిడెంట్ ప్యాలెస్ చుట్టూ నిలబడి అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. అప్పుడు ఆ దేశంలో ఉన్న మూర్ఖపు స్టూడెంట్స్ ప్రకారం తప్పు చేసింది షేక్ హసీనా అనుకుందాం. షేక్ హసీనా దేశం నుంచి పారిపోయింది, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. అలాంటప్పుడు వీళ్ళు శాంతిని పాటించి దేశంలో లా అండ్ ఆర్డర్ వచ్చేలా చేయాలి కదా. కానీ కాదు, దేశాన్ని ఇంకా సర్వనాశనం చేయాలి, ఇంకా వైలెన్స్ చేయాలి అని ప్రొటెస్ట్లు కంటిన్యూ చేశారు. చివరికి రాష్ట్రపతి భవన్ని తగలబెట్టేందుకు వచ్చారు. అప్పుడు దేశ రాష్ట్రపతి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజమాన్కి కాల్ చేశారు. అప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా? సార్, మీరు భయపడకండి, మీరు మా సుప్రీం కమాండర్. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, దేశ రాష్ట్రపతి పూర్తి మిలిటరీకి సుప్రీం కమాండర్గా ఉంటారు. ఆయనకు అన్ని పవర్స్ ఉంటాయి. అలాంటి వ్యక్తిని ఈ మధ్యలో ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చిన యూనస్ గాడు టార్గెట్ చేశాడు. ఆర్మీ చీఫ్, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అని వెంటనే వేల మంది సైనికుల్ని ప్రెసిడెంట్ ప్యాలెస్కి పంపి అక్కడికి వచ్చిన ప్రొటెస్టర్లను తరిమి కొట్టాడు. ఈ విషయాలు నేను ఊరికే గాల్లో చెప్పట్లేదు. బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ స్వయంగా ఒక మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పారు. నెంబర్ 2, ఈ యూనస్ గాడు దాదాపు 14-15 నెలలు పవర్లో ఉన్నాడు. వీడు పవర్లో ఉన్న టైంలో మొత్తం 15 దేశాల ట్రిప్కి వెళ్ళాడు. అంటే నెలకో దేశానికి ట్రిప్కి వెళ్ళాడు. అయితే ప్రతి దేశానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ప్రధానమంత్రి విదేశీ పర్యటనకు వెళ్ళేటప్పుడు రాష్ట్రపతికి ఇన్ఫామ్ చేయాలి.
ఇదిగో ఈ పని మీద నేను పలానా దేశానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళాలి. అండ్ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ రాష్ట్రపతిని కలిసి నేను అక్కడ పలానా లీడర్ని కలిశాను, వాళ్ళతో ఇదిగో ఇలాంటి డీల్ చేసుకున్నాను, ఇలాంటి అగ్రిమెంట్ చేసుకున్నాను అని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, రాష్ట్రపతి దగ్గర రివీల్ చేయాలి. మన ప్రధానమంత్రి మోడీ గారు ఇలా ప్రతిసారి చేస్తారు. మోడీ గారే కాదు, ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నా ఇలా చేయాలి, అదే ప్రోటోకాల్. కానీ ఈ చిల్లరగాడు అలాంటి పని చేయలేదు. వీడు పవర్లో ఉన్నప్పుడు ఏ దేశానికి వెళ్ళాడు, ఏ లీడర్ని కలిశాడు, వాళ్ళతో ఎటువంటి డీల్ చేసుకున్నాడు, బంగ్లాదేశ్ మొత్తాన్ని అమ్మేశాడా, బంగ్లాదేశ్కి ప్రమాదం కలిగించే ఏదైనా అగ్రిమెంట్ పైన సైన్ చేశాడా, ఇలా ఏది బయటకు చెప్పలేదు. వీడు వెళ్ళేటప్పుడు చెప్పలేదు, వచ్చాక కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. ఇది చాలా డేంజరస్. వీడి ఏజ్ చాలా ఎక్కువ, 85+ ఉంటుంది. వీడికి భవిష్యత్తు గురించిన పరువా లేదు. కానీ బంగ్లాదేశ్ ఒక యంగ్ కంట్రీ, 17 కోట్ల మందిని వీడు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు వీడు ఇతర దేశాలతో ఎటువంటి డీల్ చేసుకున్నాడు, ఎటువంటి సీక్రెట్ డీల్ చేశాడు అనేది ఎవరికి తెలియకపోతే దేశ భవిష్యత్తు ఏమవ్వాలి? ఇప్పుడు ఈ విషయాన్ని రాష్ట్రపతి చాలా ఓపెన్గా చెబుతూ వీరిని క్రిటిసైజ్ చేస్తున్నాడు. నెంబర్ 3, ఇది చాలా ఇంపార్టెంట్. అమెరికాతో మన ట్రేడ్ డీల్ గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు, బై ద వే అమెరికాకు మనకు ఇంకా ట్రేడ్ డీల్ జరగలేదు, కన్ఫర్మ్ అవ్వలేదు, డిస్కషన్ దశలో ఉంది. మధ్యలో వీడు అమెరికాకు పరిగెత్తుకుంటూ వెళ్ళి హరీలో ఒక డీల్ చేసుకుని వచ్చాడు. వీడు అమెరికాతో చేసిన ఆ సీక్రెట్ డీల్ కారణంగా బంగ్లాదేశ్ రైతులు ఆకలి చావు చేస్తారు. బంగ్లాదేశ్లో డైరీ ఫార్మ్స్ అండ్ అగ్రికల్చర్ వర్క్ చేసే వ్యాపారస్తులు విపరీతంగా నష్టపోతారు. మన ఇండియా అమెరికాతో డీల్ చేసుకోవడానికి ఇన్ని రోజులు ఎందుకు ఒప్పుకోలేదనుకుంటున్నారు? ఎందుకంటే అమెరికా మన డైరీ మార్కెట్ని, అగ్రికల్చర్ మార్కెట్ని అడుగుతుంది. వాటి యాక్సెస్ని ఇవ్వమని మనపైన ప్రెజర్ పెడుతుంది. మన డైరీ మార్కెట్లోకి అమెరికన్ డైరీ ప్రొడక్ట్స్, పాలు, పెరుగు రావడం మొదలైతే మన రైతులు విపరీతంగా నష్టపోతారు. ఎందుకంటే అమెరికన్ రైతులతో మనం పోటీ పడలేము. అలాగే అగ్రికల్చర్ మార్కెట్, అమెరికాలో రైతులు హై టెక్నాలజీ ఉపయోగించి జెనెటికల్లీ మాడిఫైడ్ పంటలు పండిస్తారు. వాటి దిగుబడి మనకన్నా 5-10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అవి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అలాంటి పంటలు మన ఇండియన్ మార్కెట్లోకి వస్తే రైతులు విపరీతంగా నష్టపోతారు. అందుకే మోడీ ప్రభుత్వం అమెరికాతో డీల్కి అస్సలు ఒప్పుకోలేదు. చివరికి అమెరికానే దిగొచ్చి, సరే మాకు డైరీ అండ్ అగ్రికల్చర్ మార్కెట్ యాక్సెస్ వద్దు, మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని అగ్రి చేస్తే మనం ఈ డీల్కి ఓకే చెప్పాము. కానీ వీడు, నేను ముందే చెప్పాను, వీడు అమెరికా పెంపుడు మనిషి. వీడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చింది కూడా అమెరికానే. బంగ్లాదేశ్లో పవర్లో కూర్చోపెట్టింది కూడా అమెరికానే. బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ 3 రోజుల్లో జరగబోతున్నాయి అనే సమయంలో వీడు పరిగెత్తుకుంటూ అమెరికాకు వెళ్ళి అక్కడ అమెరికా చెప్పిన చోట సంతకం పెట్టి డీల్ కంప్లీట్ చేసి వచ్చాడు. ఆ డీల్లో వీడు మనం అమెరికాకు ఇవ్వని, అంటే బంగ్లాదేశ్కి చెందిన డైరీ అండ్ అగ్రికల్చర్ పూర్తి యాక్సెస్ని అమెరికాకు ఇచ్చేశాడు. ఇప్పుడు కొత్తగా తారిక్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. కానీ అతను ఆ డీల్ని ఏమాత్రం మార్చలేడు. ఇతను వచ్చి ఈ అగ్రిమెంట్ నేను చేయలేదు, ప్రీవియస్లో మొహమ్మద్ యూనస్ చేశాడు, దీనికి నేను ఒప్పుకోను అంటే కుదరదు. అలా నో అంటే అమెరికా బంగ్లాదేశ్ని పిసికేస్తుంది. కాబట్టి వీడు చేసిన పనులకు ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రజలు అనుభవించాలి. అందుకే ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ చాలా ఓపెన్గా చెప్తున్నాడు, ఇతను అమెరికాతో ఎటువంటి డీల్ చేసుకున్నాడు, ఎటువంటి అగ్రిమెంట్ చేసుకున్నాడు అనేది ఎవ్వరికీ తెలియదు. దేశ ప్రెసిడెంట్ అయినా నాకే తెలియదు, ఇతను ప్రతిదీ సీక్రెట్గా చేసుకున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ మొహమ్మద్ యూనస్ అమెరికాతో చేసుకున్న డీల్స్ గురించి బయట ఎవరికీ తెలియకూడదు అని నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ పైన సైన్ చేశాడు. అంటే వీడు ఎటువంటి డీల్ పైన సైన్ చేశాడు అనే విషయాన్ని ఎవరు అడగకూడదు, దానిపైన డిస్కషన్ చేయకూడదు. ఇప్పుడు చెప్పండి, వీడు బంగ్లాదేశ్కి 15 నెలలు ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఎవరి కోసం పనిచేసినట్టు? అమెరికా కోసమా, బంగ్లా ప్రజల కోసమా? మన ఇండియా అమెరికాతో డీల్ చేయబోతుంది అని తెలిసి ఎటువంటి విషయాల్లో డీల్ జరగబోతుంది అనే విషయాలు బయటకు వచ్చినప్పుడు మన పార్లమెంట్లో దేశవ్యాప్తంగా దీని మీద డిబేట్ జరిగింది. అపోజిషన్ పార్టీలు చాలా విషయాల్లో బీజేపీని క్రిటిసైజ్ చేశాయి. బీజేపీ కూడా చాలా ఆన్సర్లు ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇది కదా డెమోక్రసీ అంటే. ఇలా డిస్కషన్ జరగాలి. డీల్ ఏం జరగబోతుంది, ఎటువంటి విషయాలపైన జరగబోతుంది అనేది దేశ ప్రజలందరికీ తెలియాలి. అంతేకాని ఇలా ఎవరు అడగకూడదు, ఎవరికీ తెలియకూడదు అని నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ పైన సైన్ చేయడం ఏంటి?
వీడు దేశాన్ని ఎంతగా అమ్మేశాడు అనేది ఇప్పుడు మెల్లమెల్లగా బంగ్లాదేశ్ ప్రజలకు తెలుస్తుంది. మొన్నటి వరకు ఈ బంగ్లాదేశ్ ప్రజలు బాగా ఓవర్ యాక్షన్ చేశారు. ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడారు. ఇండియా వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చింది అన్నారు. ఇండియాను ఆక్యుపై చేస్తామని అక్కడి చిల్లర స్టూడెంట్ లీడర్లు మాట్లాడారు. ఇక ఇప్పుడు కాపాడుకోండి మీ దేశాన్ని. మీరు ఎన్నుకున్న మీ లీడరే మీ దేశాన్ని అమ్మేసిపోయాడు. నెంబర్ 4, ఈ యూనస్ని స్టూడెంట్ లీడర్లు సపోర్ట్ చేశారు. అండ్ అమెరికా సపోర్ట్తో బంగ్లాదేశ్కి 15 నెలల వరకు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అయితే వీడు ప్రైమ్ మినిస్టర్ లాగా కాదు, డిక్టేటర్ లాగా బిహేవ్ చేశాడు. ఇది నేను చెప్తున్న మాట కాదు, బంగ్లాదేశ్ రాష్ట్రపతి చెప్తున్న మాట. జనరల్గా దేశాల టాప్ లీడర్లను ఇతర దేశాలు అక్కడ ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ జరిగితే, ఏదైనా విషయం పైన డిస్కషన్ జరిగినప్పుడు ఇన్వైట్ చేస్తాయి. అలా బంగ్లాదేశ్ రాష్ట్రపతికి కొసావో దేశం నుంచి అండ్ ఖతర్ దేశం నుంచి ఇన్విటేషన్స్ వచ్చాయి. మీరు మా దేశానికి రండి, ఈ ఈవెంట్ జరుగుతుంది, ఇందులో పార్టిసిపేట్ చేయండి అని వాళ్ళు ఇన్విటేషన్ పంపించారు. రాష్ట్రపతికి ఇన్విటేషన్ వచ్చినప్పుడు వెళ్ళాలా వద్దా అనేది అతని డెసిషన్. ప్రధానమంత్రికి కూడా రాష్ట్రపతిని ఆపే హక్కు ఉండదు. కానీ ఈ మొహమ్మద్ యూనస్ గాడు ఈ షాబుద్దీన్ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అంటూ అతని ఇన్విటేషన్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేశాడు. వీడు అలా ఎందుకు చేశాడు కావచ్చు? ఎక్కడ వీడి బండారం మొత్తం ఆయన ఇంటర్నేషనల్ మీడియా ముందు బయట పెడతాడు అనే భయంతో చేశాడా? దేశ రాష్ట్రపతిని వీడు కంప్లీట్గా రాష్ట్రపతి భవన్లో బంధించి ఉంచాడు. ప్రెసిడెంట్ మీడియాతో మాట్లాడకూడదు, విదేశాలకు వెళ్ళకూడదు, ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు అని ఈ మొహమ్మద్ యూనస్ గాడు రూల్స్ పెట్టాడు. రాష్ట్రపతి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని రూల్స్ పెట్టడానికి ప్రైమ్ మినిస్టర్కి అధికారం ఉండదు. బట్ వీడు మాత్రం పెట్టాడు. ఇక నెంబర్ 5, ఈ షాబుద్దీన్ని రాష్ట్రపతి పదవి నుంచి తొలగించి వేరే పర్సన్ని తీసుకొద్దామని ఈ ముసలి నక్కగాడు బాగా ట్రై చేశాడు. ఈ షాబుద్దీన్ మొహమ్మద్ యూనస్ ఇల్లీగల్గా చెయ్యాలి అనుకునే పనులన్నిటికీ అడ్డుపడుతున్నాడు. కాబట్టి ఇతన్ని తొలగించేసి ఇతని ప్లేస్లో ఆ దేశంలో ఉన్న సుప్రీంకోర్టు జడ్జిని తీసుకొద్దాము అని వీడు అనేక ప్లాన్లు చేశాడు. ఆ సుప్రీంకోర్టు జడ్జికి ఈ విషయం చెబితే ఆ జడ్జి చాలా నిజాయితీపరుడు కావచ్చు. అందుకే అతను ముందు నుంచి, యూనస్ నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నేను నువ్వు అడిగావు అని రాష్ట్రపతి పదవిని స్వీకరించను అని క్లియర్గా చెప్పేశాడు. అప్పుడు ఈ ముసలోడు నోరు మూసుకున్నాడు. కానీ లేదా ఏదో విధంగా ఏదో ఒకటి చేసి ఈ రాష్ట్రపతిని మారుద్దామని అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. నాకు తెలిసి ఇక్కడ వీడి ప్లానింగ్ ఏమిటంటే, సుప్రీంకోర్టు జడ్జిని ప్రెసిడెంట్ని చేస్తే జడ్జి హ్యాపీ అయిపోతాడు. కాబట్టి రేపు ఏదైనా జరిగినా, వీడి ప్లాన్ ఏదైనా ఫెయిల్ అయినా సుప్రీంకోర్టు నుంచి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనుకున్నాడు. ఒకసారి ఆలోచించండి, దేశ ప్రధానమంత్రి అండ్ సుప్రీంకోర్టు ఈ రెండూ కలిస్తే వీళ్ళు దేశంలో ఏదైనా చేయొచ్చు. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట అవుతుంది. ఆ విధంగా వీడు ప్లాన్ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా ప్రెసిడెంట్ బంగ్లాదేశ్ రాష్ట్రపతి అయిన షాబుద్దీన్ మీడియాకు చెప్పాడు. అలాగే మీ అందరికీ తెలుసు, T20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ని తీసేశారు. నిజం చెప్పాలంటే బంగ్లాదేశ్ క్రికెట్ టీంకి ఇండియాలో ఆడడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ వీడికి ఇండియా పైన ఉన్న హేట్తో వీడి కింద ఉన్న అధికారులకు చెబితే ఆ అధికారులు క్రికెట్ బోర్డు తరపున ఇండియాకు అగెన్స్ట్గా స్టేట్మెంట్లు ఇవ్వడం, BCCI, ICCకి అగెన్స్ట్గా మాట్లాడడం చేశారు. చివరికి టోర్నమెంట్ నుంచి బంగ్లా టీంని పీకి పడేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్లోని కొంతమంది క్రికెట్ ప్లేయర్లు ఓపెన్గా చెప్తున్నారు, అసలు మా తరపున అప్పటి గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో మాకు తెలియదు, మేము ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాము అని చెప్తున్నారు. ఇప్పుడు మీలో కొంతమందికి అనిపించవచ్చు, బ్రదర్ నువ్వు ఎందుకు ఈ మొహమ్మద్ యూనస్ని ఇంతగా టార్గెట్ చేస్తున్నావు అని. ఎందుకో చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీడు ఎంతటి కన్నింగాడు అంటే ఎందుకో తెలియదు, వీడికి ఇండియా అంటే అస్సలు పడదు. వీడు ఇండియాను ఎలాగైనా టార్గెట్ చేయాలి, ఇండియాను నష్టపరచాలి అనే ఉద్దేశంలోనే ఉండేవాడు. అందుకే వీడు మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల గురించి నెగిటివ్గా మాట్లాడేవాడు. మీరు గమనించండి, వీడు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల గురించి మాట్లాడేటప్పుడు వాటిని ఇండియా అని ఎప్పుడు రెఫర్ చేయడు, కావాలని 7 సిస్టర్స్ అంటాడు. ఏదో ఇండియా నుంచి ఇవి డిఫరెంట్ పార్ట్స్ అన్నట్టుగా మాట్లాడతాడు. ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి వేరే దేశానికి చెందిన ఒక పార్ట్ని సెపరేట్ చేసి మాట్లాడడం చిన్న విషయం కాదు. అండ్ వీడు తెలియక ఇలా మాట్లాడుతున్నాడు అనుకోకండి, వీడు చైనాతో చేతులు కలిపి మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్ని టార్గెట్ చేయాలి అనుకున్నాడు. అలాగే వీడు పవర్లో ఉన్నన్ని రోజులు పాకిస్తాన్తో ఫుల్ కనెక్షన్లో ఉన్నాడు. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు బంగ్లాదేశ్కి రావడం మొదలుపెట్టారు.
బంగ్లాదేశ్లో ఉన్న రాడికల్ యూత్ని ఉగ్రవాదులుగా మార్చడం మొదలుపెట్టారు. వీడికి ఆ విషయం తెలిసే పాకిస్తాన్తో చేతులు కలిపాడు. వీడి ఏజ్ 85 సంవత్సరాల వరకు ఉంటుంది. 1940 సమయంలో పుట్టాడు. అలాంటప్పుడు వీడికి తెలియదా పాకిస్తాన్ ఆర్మీ 1970 సమయంలో బంగ్లాదేశ్ ప్రజల్ని ఎంత దారుణంగా చిత్రహింసలు పెట్టిందో? మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఒకప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ అండర్లో ఉండేది. బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవారు. ఆ సమయంలో పాకిస్తాన్ మిలిటరీయే బంగ్లాదేశ్ని రూల్ చేసేది. ఈ మిలిటరీ బంగ్లాదేశ్ ప్రజల్ని ఎంత దారుణంగా ట్రీట్ చేసింది అంటే వేల మంది మగవారిని రీజన్ లేకుండా కాల్చి చంపేశారు. మహిళలను అయితే రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టుగా అత్యాచారం చేసేవారు. అలాంటి పాకిస్తాన్తో అన్నీ తెలిసి కూడా ఈ ముసలి నక్క ఎలా చేతులు కలుపుతుంది? వీడు పాకిస్తాన్తో ఏదైనా బిజినెస్ డీల్ చేసుకున్నాడు, పాకిస్తాన్తో వీళ్లకు ఏదైనా బెనిఫిట్ జరుగుతుందా అంటే అది కూడా లేదు. పాకిస్తానే అడుక్కు తింటుంది. వాళ్ళు బంగ్లాదేశ్కి ఏం ప్రొవైడ్ చేస్తారు? వీడికి కేవలం ఇండియా పైన ఉన్న హేట్తో మాత్రమే పాకిస్తాన్తో చేతులు కలిపాడు. అందుకే వీడంటే నాకు చిరాకు. అండ్ వీడిని చూసి నేను రియలైజ్ అయిన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి వయసులో పెద్దవాడు అయినంత మాత్రాన గొప్పవాడు కాదు, బాగా చదువుకున్నంత మాత్రాన గొప్పవాడు కాలేడు. చదువు, వయసుతో పాటు ఇంగిత జ్ఞానం ఉండాలి, విషయ పరిజ్ఞానం కూడా ఉండాలి. అది వీడికి లేదు. వీడికి ఇంకా కొన్ని రోజులే మిగిలాయి కాబట్టి భవిష్యత్తులో కూడా వస్తుంది అనుకోవట్లేదు. ఎనీవే, చివరికి బంగ్లాదేశ్లో ఎలక్షన్ జరిగి ఒక యంగ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు. మరి ఇతను ఇండియాతో ఎలా ఉంటాడు? ఇండియాతో రిలేషన్ని ఎలా మెయింటైన్ చేస్తాడు? యూనస్ సీక్రెట్గా చేసుకున్న డీల్స్ విషయంలో అమెరికాతో ఎలా ముందుకు సాగుతాడు అనేది మనం వేచి చూడాలి. రాబోయే కొన్ని రోజుల్లోనే వీడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా ఆశ్చర్యపోకండి. ఎందుకంటే వీడు ఇంకా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి ఉంటాడు. ఆ విషయాలు ఇంకా బయటికి రాలేదు. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడి వెనుక ఖచ్చితంగా వీడి హస్తం ఉంటుంది. ఆ విషయం త్వరలో బయటకు వస్తుంది. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.